सावधान विश्राम सावधान विश्राम सावधान विश्राम विक्रम सडन गा रिवर्स गेरू नो 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 इदिगोरा विक्रम వావ్ సున్నుండరు కమ్ ఆన్ రండి తీసుకోండి తప్పకుండా మిస్టర్ విక్రమ్ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఏమిటది సున్నుండరు సార్ మార్చింగ్ లో సున్నుండరా ఏమ్మా నీకెంత కొడుకు మీద ప్రేమ ఉంటే మాత్రం మార్చింగ్ లో సున్నుండలేమిటి అది కాదండి పాపం పిల్లలు కష్టపడుతున్నారు I don't make all these things I say నేను అసలే చాలా స్ట్రిక్ట్ బాయ్స్ గర్ల్స్ మీద డబ్బాలు ఉండలు విసురుతున్నారు ఏమిటిది చూడమ్మా ఇది నా తల అనుకున్నావా నీ కిచెన్ లో రా సంగతి తెలీదా లిప్ టు లిప్ కిస్ పెట్ట లైక్ చేస్తావా ఆడవాళ్ళంటే ఏమనుకున్నావు వంటింట్లో కూర్చొని వంకాయలు కోసేవాడు అనుకున్నాను అది వచ్చారండి పోలీస్ ట్రైనింగ్ కి ఆడ పోలీసులు ఇన్సల్ట్ చేసావు ట్రైనింగ్ అయ్యాక నీలాంటి రౌడీలు ఆట కట్టిస్తావు ఆహా పెద్ద దిగారండి వీరనారి మళ్ళు ఎవడైనా రౌడీ వచ్చి బో అంటే చాలు ఎదిరిపోతారు రంపన రౌడీని చూపిస్తాను తడాక ఏం తొడగొట్టిందిరా రేపు ఆదివారం మెస్కు పచారీ సామాన్లు తేవడానికి వెళ్తుందిగా వచ్చేటప్పుడు దారిలో కాపు కాసుకుందాం ఫ్రెండ్స్ వస్తున్నారు ఆడ పోలీసులు వాళ్ళని పట్టుబట్టాలి నా జంప్ జటాక్ మా జోలికి రావద్దు మేము పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాం జాగ్రత్త దెబ్బతింటావు బి కేర్ఫుల్ పోలీస్ ట్రైనింగ్ అయితేనే మిలిటరీ ట్రైనింగ్ అయితేనే లేడీస్ కదా మిమ్మల్ని కొడుకు తింటావు నందుకు తింటాను తప్పుకుంటారే తప్పుకునే ముందు నేనేంటో చూపిస్తానే నా జంప్ అటాక్ నేను ఏమిటో చూపిస్తాను చూపి అలాగే ప్లీజ్ నన్ను రేప్ చేయకండి ఇప్పుడు దాకా నాకు ఉద్దేశం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్ను రేప్ చేస్తా నువ్వు నోరు మూసుకోక రేపు కడుపు అని గుర్తు చేయడమేంటే Yeah, it's me. Oh, be careful. Rani, be careful. Hey! Hey! Look at that. Oh my God! What is this? What is this? Mixing. Oh my God! ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు Any problem? Oh, no problem. So happy. Vikram, ఇలా ఎంతసేపు? ఇలా పడి లేచే డాన్స్ చేయడం నా వల్ల కాదు నువ్వు నాడిపోయేంత వరకు ఇలా పడుకోవడమే బెటర్
సర్వమంగళం. ఈ పట్టణవాసులు బహు కోపిస్తులు సుమి. కోపిష్టులే కాదు పరమ మూర్ఖులు కూడాను. నీ వంటి నాట్యశాస్త్ర కోవిదుండి ఏ మాత్రం గౌరవం లేకుండా మెడబట్టుకుని పెట్టేస్తారా? మరే మనం ఉద్యోగం ఎత్తుకుంటూ పల్లె నుంచి పట్టణం వచ్చాం కదా, అది వాళ్ళ లోకువా. వాళ్ళ టైరు బరస్ట్ అయిపోయింది. అన్నావో లేదో వెంటనే టైర్ బరస్ట్ అయిపోయింది. సరస్వతి వాక్కు. ఈ నటరాజ నిలయం ఎక్కడున్నదో ఏమిటో ఎవడు చెప్తాడో అడ్రస్. బాబు ఇలా రా. ఇక్కడ నటరాజ నాట్య నిలయం ఎక్కడుంది? Oh my God! What is this? జడలో మెడ ఇరుక్కుపోయిందండి. మీ జడ నుంచి నా మెడ కొంచెం బయటికి లాగుదురు. ఎవరయ్యా నువ్వు? మెడతో వచ్చి జడలో ఇరుక్కున్నావు. జడ మెడలో పడి వచ్చిన విషయం మర్చిపోయాం. మేము భరతాచార్యుల వారిని కలవాలి. మీరు వెళ్ళి ఆయన ఒకసారి పిలవండి. నేను పిలవలేదు నాయన, ఎందుకంటే నేనే వారు, వారే గురువర్య. వీరి పేరు నటరాజ రామకృష్ణ దత్తాత్రేయ, నాట్యశాస్త్ర కోవిదులు. వీరి నాట్యానికి నట్టువాంగా వాయించే సర్వమంగళాన్ని నేను. గురువు గారు, మీ నటరాజ నిలయంలో ఆచార్య పోస్టు ఖాళీగా ఉందని, దానికోసమే వచ్చామని, అది మాకిస్తే సంతోషిస్తామని. అదంత తేలికైన విషయం కాదనండి. దానికి ఎంతో అర్హత, ప్రామాణ్యత కావాల్సి ఉంటుందనండి. అవి నీలో ఉన్నావో లేవో పరీక్షించి తెలుసుకోవాల్సి ఉంటుందనండి. లేకపోతే వచ్చిన దాన్నే మెడ పట్టుకుని గెంటవలసి వస్తుందని. మీరు గట్టినా మేము వెళ్ళవని. అసలు మీకే మాత్రం నాట్యం వచ్చో తెలుసుకోవాలని. ఎవడి సుంఠ? ఎద్దు మెడలో గంట. వాణ్ణి క్షమించి తమరు నాట్య పరీక్ష ప్రారంభించండి. అలాగే. శిక్షామణి, కొంచెం స్వరాలకు తాళం పట్టు. అలాగే. సర్వమంగళం. గురువు గారి స్వరాలకు తాళం కొట్టు. మొదటగా ఒడెస్సి. ఇప్పుడు కథాకళి. ఆఖరిసారిగా కథక్. ఆహా, నాట్య శాస్త్రంలో ఎంతో ఎత్తుకు ఎదిగావు. ఇక దిగు బాబు. నాయనా దత్తు, అమోఘం, అద్భుతం, అమరం. నీకు ఉద్యోగం ఖాయం. చూడు నాయనా, నిన్ను నమ్మి నాట్యాలయాన్ని నీ చేతిలో పెడుతున్నా. ఎంతైనా వయసులో ఉన్న ఆడపిల్లలు. అర్థమైందా? నువ్వు జాగ్రత్త. అట్రా పడుద్దాయి. ఇదేమిటి మిత్రమా, అరచేతిలో అడ్వాన్స్ పెడతాడేమో అనుకుంటే నష్టం పెట్టి వెళ్ళిపోతున్నాడేమిటి? మన బిస్తరెక్కడో బిస్తరెక్కడో. గురూజీ, మా ఇంట్లో పై పోర్షన్ ఖాళీగా ఉంది. కింద మేము ఉంటున్నాం. కావాలంటే పైన మీరుండొచ్చు. అది ఇఫ్ యు డోంట్ మైండ్. వై షుడ్ వి మైండ్? యు ఆర్ సో కైండ్. ఇంతకీ తమ పేరు సెలవిచ్చారు కాదు? నాగమణి ఇస్ మై నేమ్. నాగుల చవితి నాడు పుట్టానని నాకు ఆ పేరు పెట్టారు. దట్స్ వై ఐ లైక్ నాగుపాము సో మచ్. టూ మచ్. నాకు నాగుపాము అంటే భయం సుమి. అమ్మా, పాములంటే ఎవరికి ఇష్టం, ఎందుకు ఇష్టం, పాములకు ఎవరంటే ఇష్టం, ఈ విషయాలన్నీ మీ ఇంట్లో మేము చేరాక కూర్చొని కూలంకషంగా మాట్లాడుకుందాం. అమ్మా, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అమ్మా. వైనాటు వియ్యాలవారి పేటలో, కయ్యాలవారి అగ్రహారంలో, ఉయ్యాలవారి వీధిలో, చంపాలవారి ఇల్లు. వైలేటు ఈ రోజే వచ్చి పోర్షన్ లో జాయిన్ అవ్వండి. కుమారి నాగమణి చెప్పిన ఇల్లు ఇదేనంటావుటో? ఇదే ఇదే అని పదే పదే నా మనసు కనిపిస్తోంది. ఎందుకైనా మంచిది లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా. నువ్వు తప్పుకో. ఎవరండి ఇంట్లో? పలకరే, అక్కడ నిలబడ్డావే. నా తప్పేమిటి? అయ్యో, నటరాజా, నేను వడియాల
నేల మీద ఎప్పుడు పడ్డానండి? పడింది చాలక అబద్ధాలు కూడా ఆడతావట్రా. అయ్యి బాబోయ్, నీ సంగతి తుపాకీ ఓ రాజా. నాయనోయ్. రేయ్, అయ్యో! లేకపోతే గొట్టంలో గుండు పెట్టి పెరుస్తాను. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? ఎవరే? ఐ టోల్డ్ అబౌట్ దీస్ పీపుల్. ఓ మై మది మండ. అమ్మాయి నాగమణి, మాస్తాన్ని పైకి తీసుకెళ్లి వాట చూపించు. రేయ్, అక్కడికి. మీరెళ్ళండి బాబు, మీరెళ్ళండి. మర్యాదగా నా మడి బట్ట ఆరేసి ఆ పిండంతా బకెట్ లోకి ఎత్తి ఆ బిందెల నిండా నీళ్లు నింపి అప్పుడు వెళ్ళు. పోర్షన్ భేషుగ్గా ఉంది సుమి. ఇంతకీ అద్దె ఎంతట? అదే వద్దట. ఎందుకుట? రోజు నాకు 1 గంట ప్రైవేట్ గా డాన్స్ ప్రాక్టీస్ ఇస్తే చాలట. అలాగే. ఇకపోతే ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. టెల్ మీ ఎనీథింగ్. మీరు ఈ జుబ్బా తీసేసి ఎంచక్క టీ షర్టు జీన్స్ ప్యాంటు వేసుకుంటే సూపర్ గా ఉంటారు సుమి. సీఎం గారు, మీ పరిపాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రజల్లో సుఖ సంతోషాలు బాగా నెలకొన్నాయి. ఎంతమంది వెన్నుపోటు పడవాలని చూస్తున్నా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. వెన్నుపోట్ల కంటే గన్నుపోట్లు ఎక్కువయ్యాయి. ముందు అది చూసుకోండి ముఖ్యమంత్రి గారు. ఎదురుగా కాల్చేవాడి కంటే వెనగ్గా ఎమ్మెల్యేలను అనుకునే రాజకీయ నాయకులే ఈ దేశానికి ప్రమాదం పెంటయ్యా. పదవున్న కుర్చీలో కూర్చున్న వాళ్ళకు రామరాజ్యంగానే కనిపిస్తుంది, కానీ పదవులు లేని మాలాటోళ్లకు రావణ రాజ్యంగా కనిపిస్తుంది. సీఎం గారు, ఇట్టాటోళ్ళ మాటలు నమ్ముకుంటే మీ కుర్చీ కదిలిపోద్ది, జాగ్రత్త. సెలవు. ఐజీ గారు, ఇతని మీద ఒక కన్నేసి ఉంచండి. ఎస్ సార్. వెంటయ్య, అయ్యా, ఓట్లతో కాకుండా ఈ నోట్లతో వీళ్ళని కొన్నది నువ్వు పదవిలోకి వచ్చాక మాకు సపోర్ట్ గా ఉంటావని. ఎరకాష్ అయిందనుకో, నీ బతుకు పాన్ పర్రాకు డబ్బా అయిపోతున్నాను. మీ పవర్ గురించి నాకు తెలియదు ఉంది చిన్నబెనర్జీ బాబు. ఆ కార్యక్రమంలోని మొదటి ఏలం పాటే ఇది. ఇంకో ఏలం పాటలో ఇంకో బ్యాచ్ ని కొనేసామంటే మెజార్టీ మందే. ఏలం బ్యాచ్ చేతులు ఎత్తడం, సీఎం కుర్చీకి దిగడం. కొంచెం కోఆపరేట్ చేయండి బాబు. గురు, ఎన్ని పోయమంట? కొత్తగా అడుగుతావేట్రా? 200 లీటర్లు. వచ్చేసా గుడికెళ్ళొచ్చేసా, గుళ్ళో అర్చన చేసేసా, దేవుడికి మన విషయం చెప్పేసా, దేవుడితో ఓకే అనిపి. ఏంటది? ముక్క, కొబ్బరి ముక్క. ప్రసాదం అంట, వద్దనకూడదంట. ఇక నువ్వు నోరు ముయ్యమంట. వాడే పృథ్వీ, వాడే మన రత్తాయిని కొట్టిన పృథ్వీ. ఆ పక్కనున్న గిలక వాడి చిలక. ఆ రోజు దాన్నో మాట నాడనే వాడు పోలీస్ ఆయన కొట్టాడు. అయితే మరి ఆడు ఇదిగో పక్షరాముడు, నీ కూడా ఆపి నా గోడు గడగడా అని అక్కడ వినిపించు. ఇది నీకు కాదు, తనకి. సరే ఇంక బయలుదేరు. ఇదిగో ఆ పై లూపు జాయిన్ చేసాయి. అటు ఏంటో పృథ్వీ, పోలీసోడి లాఠీ కోట తిన్న దగ్గర నుంచి మట్టి పాములా మెత్తగైపోయావు. పొగరు తగ్గిందా? ఏంటా చూపు, నా లాటితో కూడా వడ్డిస్తామంటావా? అయ్యా, వాడు నాకు కావాలి. వాడు నాకు కావాలి అనగానే పొట్లం కట్టి తీసుకురావడానికి వాడేమి ఉడిపి హోటల్లో పెట్టనట్టు కాదు. వాడు నాకు కావాలి పాపారావు. చూడు పిలక, వాడి పక్కనున్న చిలకను తీసుకొచ్చి మన పంజరంలో బంధిస్తే ఆ పూల చిలక కోసం ఈ నీళ్ల గిలకగాడు రావచ్చేమో. ఇది కరెక్ట్. పృథ్వీ ఎక్కడ్రా? పైన ఉన్నాడు. ఏమైందిరా? ఫ్లవర్ మార్కెట్ నుంచి సీతన్ బెనర్జీ మనుషులు ఎత్తుతారన్నా. పాపారావు, ఎవరు వచ్చారు? అంటాను మా బస్తీ పిల్ల సీత ఎక్కడ? గుడ్, వెరీ గుడ్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ గట్స్ ఉన్నాయి నీకు. నువ్వు మాతో చేరిపో.
రౌడీయిజం గూండాయిజంతో ప్రజల్ని భయపెట్టి బతికే మీలాంటి లుచ్చారాయులతో నేను చేరను, చేతులు కలపను. ఇదిగో నువ్వు మాట చేయగలకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఆ పిట్టకి ట్రైనింగ్ బాగానే ఇచ్చావు, కానీ ఈ పిట్టని ఇప్పుడు ఎవరు కాపాడలేరు. నువ్వు మాతో చేతులు కలిపితేనే దీన్ని వదులుతావు. ఒక్కసారి అది చూడు, మీ తమ్ముడే అనుకుంటాను. సీతను మర్యాదగా నాతో పంపిస్తే మీ తమ్ముడు ఇంట్లో అడుగు పెడతాడు, లేదా అక్కడే జల సమాధి. బాబు చిన్న బెనర్జీ, అర్జెంటుగా పిల్లని వదిలేయటం మంచిది. అక్కడ బుల్లి బెనర్జీ పరిస్థితి చూస్తుంటే నీళ్లు తాగకుండానే జలస్తంభం అయిపోయేట్టుగా ఉన్నాడు. నో థింకింగ్. తెమలంటే రేయ్, మీరు ధర్మంతో దావుడు మూతలు ఆడుకుంటున్నారు. అదే దారనుకుంటే క్షణానికో రౌడీ తలతో నేను ఫుట్బాల్ ఆడుకుంటాను. నన్ను రెచ్చగొట్టి సజీవంగా మీ బతుకు చుచ్చు పెట్టుకోకండి. ఇప్పుడు అతను ఇచ్చింది వార్నింగ్. ఓయ్, ఏంటంట చూస్తున్నా? ఆయన గారు ఎవరన్నా దుబాయ్లో ఉంటూ ఇక్కడ చట్టాన్ని తన గుప్పెల్లో పెట్టుకుని రాష్ట్రాన్ని గడగడలాడిచ్చేస్తున్న పెద్ద బెనర్జీ గారు. ఆయనే మా అసలు బాసు. అట్టంటే ఆయన మా బ్యాకునున్నాడు. మాతో పెట్టుకోక రాజీకొచ్చాయి. మీ దుబాయ్ బాసును ఇండియా గడ్డ మీద కాలు పెట్టిస్తా, అప్పుడు కలుస్తా, కలిసి వాడి భవిష్యత్తు సెటిల్ చేస్తా. అమ్మా, ఇన్నాళ్ళు నా బతుకి ఓ గమ్యం గాని లక్ష్యం గాని లేకుండా బతికాను. ఈనాటికి నా బతుకి ఒక అర్థం పరమార్థం కనిపించాయమ్మా. నిన్ను నాన్నని నాకు కాకుండా చేసి నన్ను ఒక అనాథగా మార్చేసిన ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో తెలిసిందమ్మా. అవును సీత, పండంటే మా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన పెద్ద బెనర్జీని ఎక్కడున్నా సరే ఇక్కడ తెచ్చాలి. ఊళ్ళో అరాచకాలు సృష్టిస్తున్న చిన్న బెనర్జీని ఓ దెబ్బ తీయాలి. ఆ దెబ్బతో వాడి అబ్బ విదేశాల నుంచి ఇక్కడికి రావాలి. అప్పుడు రక్తంతో వాడి చరిత్ర ముగింపు పలకాలి. నీకు తోడుగా మన బస్తీ వాళ్ళు ఉంటారు. అవునన్నా, మేమంతా నీ వెంటే ఉంటాం, నీకు తోడుగా ఉంటాం. అవునన్నా,